మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. పృథ్వీ గారు, ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద చాలా దెబ్బతింటుంది. ఐటీ రంగం కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టాక్ మార్కెట్ కూడా పెద్ద కోలుకొని దెబ్బకు కొడుతుందేమో. ఎన్నో ఆశలతో స్టాక్స్ లో పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా దీనివల్ల స్టాక్ మార్కెట్ పూర్తిగా డౌన్ పడిపోయే అవకాశం ఉందా? స్టాక్ మార్కెట్కి వచ్చేసరికమ్మా రాధ గారు, ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఒక నిర్ణయం జరుగుతుంది అనుకోండి, ఒక తుఫాన్ లాంటి నిర్ణయం జరగాలి. తుఫాన్ లాంటి నిర్ణయం జరగాలంటే అదిగో పులి అని చెప్పేసి అంటే వైనంలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ ఇప్పుడు పడదు. స్టాక్ మార్కెట్కి ట్రంప్ డైలీ నిర్ణయానికి అలవాటు పడిపోయింది. ఇంకా స్టాక్ మార్కెట్ ఏం చేస్తుందంటే మోడీ ఏమైనా కొత్తగా తీసుకొస్తున్నాడా, మోడీ ఏమైనా నిర్ణయాలు పెరిగినాయా, జిఎస్టీ యాక్చువల్గా ఏంటంటే దీపావళి ఆఫర్ అన్నాడు. దీపావళి ఆఫర్ జిఎస్టీలో చాలా సెక్టర్స్ని సైకిల్ టు కార్ తగ్గిపోయేసరికి దానికి పెరిగింది స్టాక్ మార్కెట్. మెయిన్ ఏంటంటే అమ్మ ఆయిల్ ప్రైస్ మీద ఎక్కువ ఆధారపడుతుంది అమ్మ స్టాక్ మార్కెట్. ఆయిల్ ప్రైస్ స్టేబుల్గా ఉంది. సాఫ్ట్వేర్ సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయేమో అని చెప్పేసి మనకు ఉండే డౌట్. సాఫ్ట్వేర్ సెక్టర్స్ మీద అంత ప్రభావం అయితే స్టాక్ మార్కెట్ మీద పెద్దగా ఎక్కువ అంటే అక్కడ ఉండేవాళ్ళు ఇండియాకి వచ్చేస్తారనో లేకపోతే ఇండియన్ సాఫ్ట్వేర్ మీద కంపెనీస్ అయితే అక్కడంతా మూవ్ అయిపోయి ఇండియన్స్ ఇంకా రిజెక్ట్ చేసే అంత పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అది యాక్చువల్గా ఇది ఉంటే కనుక ఎప్పుడో జరగాలి. ఎనాలిసిస్ చేసేవాళ్ళు ఏంటంటే దీని మీద ఎక్స్ప్లెనేషన్ చూస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక మాట అన్నాడు అనుకోండి, జయశంకర్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా, ప్రైమ్ మినిస్టర్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా, నిర్మలా సీతారామన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడా, పీయూష్ గోయల్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు, కామర్స్ మినిస్టర్, వీళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చారు అన్నది వెరిఫై చేసుకుంటారు. తగ్గచ్చు, నేను కాదంట్లా, తగ్గదు అసలు, జీరో అసలు పెరుగుతుంది అని అయితే బ్లైండ్ స్టేట్మెంట్ ఇవ్వరు. కానీ పెద్దంతగా ఎఫెక్ట్ అయిపోయి స్టాక్ ఒక్కసారి కుబేల్ అయిపోయి అంతగా ఏమి ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. ఎందుకంటే మొన్న ఒక నిర్ణయం చెప్పాడు తన ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఐటీ సెక్టర్స్లో కానీ వాళ్ళని కూడా ఇండియాలో మీరు పెట్టుబడులు తీసుకొచ్చేసేయండి వెనక్కి అని ఒక మాట అన్నాడు. ఆ రోజు స్టాక్ మార్కెట్ ఏం పడలా. అండ్ ఈ వాట్ వి కాల్ H1B వీసా మీద తను తీసుకునే నిర్ణయాలు అనేకమైన రెగ్యులర్గా ప్రతి వారం ఒక ఎపిసోడ్ కానీ తీసుకుంటున్నాడు. దాని మీద కూడా పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ట్రంప్కి కోరన్ కొయిలా పడింది ఇండియన్ స్టాక్ మార్కెట్. ఏదైతే ఇది పడిపోద్ది 50% మీరు చెప్తే నమ్మరమ్మా, 50% నేను ట్యాక్స్ పెరిగినప్పుడు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ పెద్దంత కదలా. అంత పెద్దగా ఎఫెక్ట్ వచ్చేసేసి పడిపోయేంతగా అయితే అట్ ప్రజెంట్ ఏమీ లేదమ్మా. ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. దే ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు మోడీ మీద ఉన్న నమ్మకం అమెరికన్ మీద చాలా తక్కువ ఉంది. మోడీ మీద విపరీతమైన నమ్మకం. ఈయన ఆల్టర్నేటివ్స్ చూస్తాడు, ఆల్టర్నేటివ్ రెమెడీస్ చూస్తాడు అని వాళ్ళందరికీ నమ్మకం. అదే ప్రైమ్ మినిస్టర్ మోడీ కాకుండా ఇంకెవరున్నా సరే అయితే ఈ పాటికి పడిపోయేది. మన్మోహన్ సింగ్ ఉన్న పడిపోయేది. మన్మోహన్ సింగ్ ఎకనామిక్ ఎక్స్పర్ట్, బట్ అతని మీద నమ్మకం లేదు. మోడీ మీద నమ్మకం, పెట్టుబడిదారులందరికీ మోడీ మీద నమ్మకం. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ కోసం అని చెప్పి అమెరికాతో కూడా గొడవ పెట్టుకునే స్థాయిలో మోడీ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి నమ్మకం. ఈ రోజున 50% టారిఫ్ ఉందమ్మా. 50% టారిఫ్ని భయపడిపోయి నేను సరే మీరు చెప్పింది అలా చేసేస్తాను, నేను సరే రష్యాతో నేను ఆయిల్ పెట్టుకోను, కన్జ్యూమ్ చేసుకోలేను అని చెప్పేసి అని ఉంటే ఈరోజు తక్కువ అధపతాలకు వెళ్ళిపోయింది స్టాక్ మార్కెట్. నిలబడి ఎంత తుఫాన్ వచ్చినా నిలబడి అటు మినిస్టర్స్ కానీ నిర్మలా సీతారామన్ కానీ జయశంకర్ కానీ వీళ్ళెవరో స్టేట్మెంట్ ఇవ్వాలి, తన స్టేట్మెంట్ ఇవ్వాలి. తను చేసేదంతా కూడా ప్రాక్టికల్గా చేయడం మొదలుపెట్టాడు. చైనాకి వెళ్ళటం, అదే టైంలో చైనాలో మనకి ఒక సమిట్ ఉంటాం, అక్కడికి వెళ్ళటం. చైనాకి వెళ్ళిన తర్వాత నువ్వు నమ్మక ద్రోహం చేస్తుంది చైనా జాగ్రత్తగా అని చెప్పి భయపడతా ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. 3 days బ్యాక్ నేను ఇండియాతోటి మళ్ళీ ఒకసారి కామర్స్ పెట్టుకుంటున్నా అని చెప్పేసి అంటాం. ఇవన్నీ అమెరికాని భయపెట్టింది తప్ప ఇండియా అయితే భయపడలా. మోడీ ఎక్కడ భయపడలా. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఉన్నటువంటి నేను చెప్పేది కాదు, నేను ఏదో ఒక పార్టీకో లేకపోతే ఒక దీనికో చెప్పట్లేదు, నేను చెప్పట్లా, ప్రపంచ దేశాలు ఒప్పుకుంటున్నాయి. మోడీకి చాలా అంత ధైర్యంగా ఎట్లా నుంచున్నాడు. తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. తనకుండేటువంటి
ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ తనకి ఇచ్చే సలహా వేరు. ఇప్పుడు 50% టారిఫ్ పెంచినటువంటి సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎదుగుతూ మొదలుపెట్టాడు. దీన్ని ఇంకో చోట అమ్మాలి, ఆక్వా సెక్టర్ ఇంకో చోట అమ్మాలి. అయితే సూరత్ యాక్చువల్గా ఈ బిలాంగ్స్ టు గుజరాత్ వాళ్ళు తిరగబడాలి యాక్చువల్గా, కానీ గుజరాత్ వాళ్ళు అతని మీద నమ్మకం ఉంది. మెయిన్ ఎఫెక్ట్ అయింది ఏంటంటే డైమండ్స్ అండ్ స్టోన్స్ సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, వాల్యుబుల్ స్టోన్స్, పర్ల్స్, అవి ఎఫెక్ట్ అయినాయి. దానికి అతను ఇచ్చిన భరోసా వేరు. ఇక స్టాక్ మార్కెట్ ఎక్కువ ఈ వాట్ వి కాల్ తీసుకున్న నిర్ణయానికి ప్రతివాడమ్మ ఏదైనా అడిగితే డిసిషన్ తీసుకున్నాడు కదా, రేపొద్దున ఈ సాఫ్ట్వేర్ సెక్టర్స్ అన్ని కుదేలు అవుతాయి కదా అంటే, అమెరికన్ ఫెడరల్ కోర్ట్స్ ఉన్నాయి కదండి, కొంచెం పవర్ఫుల్ అంటాడు. వాళ్ళకి ట్రంప్ మీద నమ్మకం కాదు, అక్కడ ఉండేటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం. అందుకని డ్రాస్టిక్గా పడిపోద్దని చెప్పలేం, కానీ కొంచెం అయితే తగ్గేటువంటి అంటే స్టాక్ మార్కెట్ కొంచెం పడే సూచనలు ఉన్నాయి, కానీ బేస్ లైన్ పాయింట్స్ అయితే పడవు. మీరు అన్నట్టు ఏం భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు అని అంటారు. సో అదండి నిజంగా. అంటే పృథ్వీ గారు ఏమంటున్నారు అంటే, ఎవరైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఏదైనా కొంచెం పడిపోవచ్చు, కానీ అని మీరు భయాందోళనకు గురయ్యేంత అయితే ఉండదు అని చెప్తున్నారు. ఓకే, అలాగే ధైర్యంగా ఉందాం. థ్యాంక్ యూ.